ఇప్పుడు మనం భగవద్గీత 4th శ్లోకం భావం ఏంటో మీకు చెప్తాను నేను. ర్యాపిడో బుక్ చేసిన ఆ లోపల నేను రెడీ అవ్వాలి. ఫక్ హైదరాబాద్ ట్రాఫిక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో ఛానల్ కూడా కొత్త వస్తే డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు జాయిన్ మై ఆన్లైన్ ఫ్యామిలీ. అండ్ నిన్న నాకు చాలా లేట్ అయిన ఉండి పడుకున్నా. సో మార్నింగ్ లేచి ఎడిటింగ్ స్టార్ట్ చేసిన. సో ఎడిట్ చేసి అప్లోడ్ కూడా చేసిన. అండ్ ఈరోజు కొంచెం చాలా లేజీ ఉంది, బట్ స్టిల్ ఐ నీడ్ టు పుట్ ఇన్ ద వర్క్. సో ఈరోజు పూజ చేయలేదు నేను, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మాత్రం భగవద్గీత చదవాలి. ఇంకా తినలే కూడా, ఫుల్ ఆకలి అవుతుంది. బట్ ఏం తినకముందుకు చదవాలి భగవద్గీత. అంటే నేను అట్లా అనుకుంటా, బికాస్ స్నానం చేసి ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినా కాబట్టి ఇప్పుడు చదివితే మంచిగా ఉంటుంది భగవద్గీత. సో లెట్ us read భగవద్గీత. సో గాయస్, ఇప్పుడు మనం భగవద్గీత 4th శ్లోకం భావం ఏంటో మీకు చెప్తాను నేను. అదేంటంటే దృశ్యద్యుమ్న ఉంటాడు కదా, ద్రుపదుని కొడుకు దృశ్యద్యుమ్న. సో ఆయన ద్రోణాచార్యుని చంపేంత పవర్ ఆయన దగ్గర ఉంటుంది. ఆ వరంతో పుడతాడు. ద్రోణాచార్యుడు ఎవరంటే కౌరవుల పాండవుల గురువు. సో ఆయన చంపేంత పవర్తో ఆయన పుట్టినా సరే ద్రోణాచార్యుడు ఆయన కన్సిడర్ చేయడు, అంత పెద్ద ప్రాబ్లంలా చూడాడు దృశ్యద్యుమ్నని. కాకపోతే వేరే విషయాలన్నీ చూస్తుంటే కొంచెం భయం అవుతుంటుంది అనమాట. సో అదేంటంటే మన దుర్యోధనుడు అంటాడు అనమాట, ఇప్పుడు పాండవులలో భీముడు అర్జునుడు చాలా పవర్ఫుల్ అనమాట. సో వాళ్ళలాగానే ఇంకా అందరూ కూడా అంతే పవర్ఫుల్తో ఉన్నారు పాండవుల సైడ్ ఉన్న వాళ్ళు అని చెప్పి ఈ దుర్యోధనుడు కొంచెం అటు ఇటు ఆలోచిస్తుంటాడు. ఓకే, సో దాని అర్థం ఇందులో ఉంది. సో నెక్స్ట్ శ్లోకం గురించి రేపు తెలుసుకుందాం. సో గైస్, యాక్చువల్లీ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన, వ్లాగ్ లేట్ చేస్తున్నా ఈరోజు. సో టైం 11:30 అవుతుంది. సో ఇప్పుడు నాకు వర్క్ ఉంది, వర్క్ చేసుకోవాలన్నమాట. లెట్స్ డూ ఇట్. సో గైస్, వర్క్ కొంచెం అయిపోయింది, ఇంకా ఉంది వర్క్, వచ్చిన తర్వాత చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు నేను కొంచెం బయటికి వెళ్ళే వర్క్ ఉంది నాకు. ర్యాపిడో బుక్ చేసిన, ఆ లోపల నేను రెడీ అవ్వాలి. గైస్, యాక్చువల్లీ ఇది మా జామ చెట్టు అనమాట. దీనికి ఇగో జామకాయ వచ్చింది కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, బట్ కింద రాలిపోతూ ఉంటాయి. ఇక్కడ సైడ్ ఉన్నాయి కొన్ని, ఇగో ఇక్కడ ఉంది చూడండి, కొంచెం పెద్దగా కావాలి అవి. అగో ఇది ఫుల్ స్వీట్ ఉంటుంది తెలుసా, చాలా స్వీట్గా ఉంది, ఫుల్ స్వీట్ ఉంటుంది. చిన్న ఉన్నా సరే ఫుల్ స్వీట్ ఉంటాయి. సన్ స్క్రీన్ అనమాట ఇది. బయట ఎండ మామూలుగా కొడతలేదు, ఇది పెట్టుకోలేము అనుకో నల్లగా అయిపోతాం మళ్ళీ. నాకు బెటర్ కదా. సో జాన్, నేను స్టార్ట్ అవుతున్నా. ర్యాపిడో వచ్చింది, లెట్స్ గో. 65 I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't. అందుకే నేను సన్ స్క్రీన్ పెట్టుకున్నా. దిస్ ఈస్ ద రీజన్. లేకపోతే మళ్ళీ మాడిపోతుంది అందరూ. ఫక్ హైదరాబాద్ ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఆల్సో హారబుల్ ఉంది ట్రాఫిక్. అయితే మెంటల్ ఎక్కిపోతుంది, మెంటల్. ఇది తోడు మళ్ళీ పొల్యూషన్ అవ్వదు. అంటే నాకు ఐస్ క్రీమ్ కావాలి. చాక్లెట్ ఉందా పెద్దది, కార్నెట్ ఒకటి ఇవ్వండి. ఇప్పుడు బాదం మిల్క్ ఇవ్వండి. అట్లా లిటరల్లీ ఎండకు మెంటల్ ఎక్కుతుంది. యాక్చువల్లీ థమ్స్అప్ తాగాలని చాలా ఉంది, కాకపోతే వస్తుంటేనే ఒక రీల్ చూసిన థమ్స్అప్ తాగొద్దు అని చెప్పి ఒక అతను చెప్పిండు. నేను బాగా ఫాలో అవుతా. సో అందుకే బాదం మిల్క్ తీసుకుని ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఫైనల్లీ కేమ్ టు హోమ్, స్వీట్ హోమ్. జరా హెడ్ కూల్ అవుతుంది, అందుకే తీసుకున్నా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినా. అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇంట్లో ఉంటే, నిజంగా అసలు హౌస్ ఈజ్ హెవెన్ అని అందుకే అంటారు. ఇప్పుడు ఏం చేస్తే పడుకోవాలని ఉంది, కానీ వర్క్ ఉంది. సో వర్క్ చేసుకు అయిపోయిన తర్వాత నిద్ర వచ్చింది. అసలు బాడీ ఫుల్ అలసిపోయినా. సో పడుకున్నా. ఇప్పుడు ఎట్లా ఉంది యాక్చువల్లీ, బట్ స్టిల్ వీడియోస్ ఎడిట్ చేయాలి. అంటే ఈ బ్లాగ్స్ చేస్తున్నా కదా, అది ఎడిటింగ్ చేయాలి. ఇప్పుడు అది కూర్చొని ఎడిట్ చేసి ఫోన్లోనే చేయాలి. సో ఇది మాత్రం చూపించలేను మీకు, బట్ స్టిల్ ఇప్పుడు ఎడిట్ చేస్తా. 2000 years later. సో జాన్, నేను వీడియో ఎడిట్ చేసిన, చాలా టైం పట్టింది ఎడిట్ చేయడానికి. కాకపోతే మంచిగా ఎడిట్ చేసిన. ఒకవేళ
మీరు చూడకపోతే ఆ వ్లాగ్ ఇదే, వెళ్ళి చూడండి ఓకేనా. నిన్నటి వ్లాగ్ వెళ్ళి చూడండి. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ నాకు వేరే వర్క్ ఉంది, అది చేస్తున్నా. చూపిస్తాను మీకు ఏం చేస్తున్నాను. ఇది నా ప్రైవేట్ బిజినెస్ ఈమెయిల్ అనమాట. సో ఇందులో నేను నాకు ఎవరైతే నా ఈమెయిల్స్కి రెస్పాండ్ అయ్యారో వాళ్ళకి నేను రెస్పాండ్ అవుతున్నా. మీకు చూపించొద్దని ఉంది, ప్రైవసీ ఓకే. ఇది చేసిన తర్వాత కూడా వేరే వర్క్ ఉంది, బట్ నాకు చాలా ఆకలి వేస్తుంది. ఫస్ట్ తినాలి. ఒక్క ఈమెయిల్ ఒక దానికి పంపించాలి, అది పంపించి వెళ్ళి తింటాను నేను. గాయస్ యాక్చువల్లీ బయట నేను తిందామని వెళ్తుంటే బయట నిమజ్జనం చేస్తారు. మా ఇంటి పక్కన చిన్నపిల్లలు పెట్టారు గణేషుని. చూద్దాం ఎట్లా చేస్తారు. సో గాయస్ నాకు అంత టైం లేదు ఇప్పుడు చూసేంత. తిని మళ్ళీ వేరే వర్క్ ఉంది నాకు. బట్ మంచిగా అనిపిస్తుంది అట్లా చిన్నపిల్లలంతా. నేను చిన్న ఉన్నప్పుడు కూడా నేను కూడా మస్తు ఫుల్ జోష్ ఉంటుండే మనకు. బట్ ఇప్పుడు జస్ట్ ఏదో చిన్నగా పెట్టుకోవాలి మన ఇంట్లో అంతే. మమ్మీ వచ్చేసి రైస్ ఇంకా బీన్స్ ఆలు వండింది. యాక్చువల్లీ ఇంట్లో మమ్మీ లేదు, బయటికి వెళ్ళింది, అంటే చిన్న ఫంక్షన్కి వెళ్ళింది. సో ఎప్పుడు వస్తుందేమో, లేట్ అవుతుండొచ్చు. సో చాలా లేట్ అయిపోయింది. కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే చేసిన, ఇప్పుడు పడుకోవాలి. యాక్చువల్లీ ఫోన్లోనే చేసిన, అందుకే చూపించడానికి రాదు నాకు. సో టైం ఆల్మోస్ట్ ఎంత అవుతుంది తెలుసా? నైట్ 12 అవుతుంది. నైట్ 12. సో ఐఎమ్ గోయింగ్ టు బెడ్ నౌ. బాయ్, సీ యూ ఇన్ ద టుమారోస్ వ్లాగ్.